భాషకి లిపి లేదు అని అడగడం జరిగింది. ఆ విషయం మరి లైవ్‌లో నేను చెప్పాలని అనుకుంటున్నాను. చెప్తున్నాను. ఎగ్జాంపుల్‌కి మనం తెలుసుకోకపోతే ఇలాగే ఉంటదనమాట. అంటే సంస్కృతానికి లిపి లేకపోవడం ఏంటి? సంస్కృతానికి భాష లేకపోవడం ఏంటంటే, లిపి లేకుండానే ఇన్ని గ్రంథాల్ని మనకి వచ్చాయి. ఇవన్నీ కూడా సంస్కృతంలో వచ్చిన గ్రంథాల్ని ఈరోజు మిగతా భాషల్లోకి అనువదించడాలు, భాష్యాలు రాయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తికమక హిందీ భాషకు ఉన్నటువంటి దేవనాగరి లిపి హిందీ భాషకి ఉంది. మనం ఎగ్జాంపుల్‌కి బయట చూస్తున్నది ఎక్కడైనా సరే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు హిందీ భాషలో అక్షరాల్లో మనకి దేవనాగరి లిపిలో కనిపిస్తుంది. అంటే చదువుకున్న వాళ్ళకి లిపి అంటే ఏంటో తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలీదనుకోండి. కానీ ఈ విషయం నేనిక్కడే చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగింది ఈ విషయం. అయితే ఈ లిపి అనేది దేవనాగరి హిందీ ఈ సంస్కృత భాషకి లిపి లేకపోవడం కాదు. సంస్కృత